హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మధుస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మిర్యాలగూడలో ఉన్న అతిపెద్ద గణేష్ నగర్లో ఉన్న విగ్రహాన్ని నేను మీకు చూపించడానికి వెళ్తున్నాను అనమాట. సో మీరు కూడా నాతో పాటు వచ్చి ఆ విగ్రహాన్ని చూడొచ్చు. మేము అక్కడికి వెళ్ళే టైంకి గణనాథుడికి అభిషేకం జరుగుతుంది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది మేము అక్కడికి వెళ్ళే టైంకి అది జరగడం. నాకు చూస్తున్నంతసేపు చాలా ఆనందంగా అనిపించింది. అలాగే అక్కడ కొంచెం గంధబొట్టు కూడా పెట్టుకొని పక్కనే ఉన్న గుళ్ళోకి వెళ్ళామన్నమాట. అది కూడా గణనాథుడి గుడే. సో ఈ గుళ్ళో ఉన్న విగ్రహానికి ఒక స్టోరీ ఉందన్నమాట. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు, బట్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. పురాణాలలో అష్టసిద్ధి అని 8 మెంబర్స్ ఉమెన్ ఉండేవాళ్ళు. వాళ్ళు గణనాథుని దర్శనం కోసమై తపస్సు చేసి గణనాథుని దర్శనం పొందారు. వాళ్ళ ప్రార్థన నచ్చి వాళ్ళకి అష్టసిద్ధి అనే పేరు ఇచ్చారు. వీళ్ళని ఒక రాక్షసి నాశనం కోసం ఉపయోగించారనమాట. ఆ రాక్షసి పేరు దేవాంతటక సంహారం తర్వాత ఆ 8 మెంబర్స్ని ఒక దేవతల్లో కొలువు చేసి ఆ రోజు నుండి అష్టసిద్ధులందరికీ సప్తమాత్రిక లాగా మార్చి ఆ పేరుని మార్చి అలాగే గణనాథుడి పక్కనే కొలువై ఉండే అవకాశం ఇచ్చాడనమాట. అలాగే అక్కడ ప్రసాదం ఇస్తే తీసుకొని తింటూ అక్కడే నిల్చున్నాం అనమాట. ఇంకా అభిషేకం అవ్వలేదు దేవుడిది, అలా చూస్తూ నిల్చుండిపోయాము. సో అక్కడే ఇంకా హోమం కూడా చేస్తున్నారనమాట. ఆ హోమంలో మేము తీసుకున్న గరకపోస అవన్నీ కొన్ని స్టిక్స్ అవన్నీ కూడా వేసి దండం పెట్టేసుకున్నాము. సో నెక్స్ట్ మేము మీకు చూపిస్తానని చెప్పాను కదా, గణేష్ మార్కెట్లో ఉన్న పెద్ద గణేశుడి దగ్గరికి మేము వెళ్తున్నాం అని చెప్పేసి. ఈ బజార్కి పెద్ద బజార్ అని చెప్పి ఇంకో నేమ్ కూడా ఉందన్నమాట. ఈ బజార్లో దొరకందంటూ ఏముండదు. క్లిప్పుల నుంచి చెప్పుల వరకు అగరబత్తీలు, గుడ్లు, లైక్ ఇంకా పార్టీ ఐటమ్స్ కానీ, మనకి డాక్టర్స్ కూడా ఇదే కాలనీలో అవైలబుల్ ఉంటారు. వెండి ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ కానీ, వెజిటేబుల్స్కి సంబంధించి ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్కి సంబంధించి ప్రతి ఒక్కటి, అంటే మనకి మన లైఫ్ స్టైల్లో అవసరమైన ప్రతి ఒక్కటి ఆ బజార్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గణనాథుడికి కూడా అభిషేకం జరుగుతుంది. మేము వెళ్ళేసరికి మేము తీసుకొచ్చిన పూలు అక్కడ గణనాథుడికి సమర్పించుకొని మేము అక్కడే కాసేపు ఉండి గణనాథుడిని పూజ కంప్లీట్ అయ్యేంత వరకు ఉండి ప్రసాదం కూడా తీసుకొని అలా చూస్తూ ఉండిపోయామన్నమాట. చాలా ముద్దుగా ఉన్నాడు గణేశుడు. మిర్యాలగూడలో పెద్ద బజార్ ఎంత ఫేమసో అలాగే మిర్యాలగూడ ప్యాడీ క్రాప్కి కూడా అంతే ఫేమస్ అనమాట. ఇక్కడ తెలంగాణలోని లార్జెస్ట్ అగ్రికల్చర్ మార్కెట్ ఉంది విత్ 45 acres. ఇక్కడ ఉన్న గ్రీనరీకి కారణం ఏంటి అంటే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి వాటర్ రావడం, ఎల్లప్పుడూ వాటర్ ఉండడం వల్ల క్రాప్ చాలా బాగుంటుంది అనమాట. అందుకే మిర్యాలగూడలో ఎక్కువ రైస్ మిల్లులు ఉన్నాయి విత్ 170 కౌంట్ అనమాట. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.